హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్లో నుంచి చికెన్ కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ కర్రీ కోసం అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం అండి. క్లీన్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక స్పూను మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ విధంగా అర్ధగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మీరు ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, లేదా బయట అన్నా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. అర్ధగంట తర్వాత మీరు కర్రీని వండుకోవటం స్టార్ట్ చేయండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరు సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నానండి. ఇట్లా అయితే మీరు శుభ్రంగా ముక్కలకి పట్టాలన్నమాట. ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ ఈవెన్గా పట్టేలాగా మీరు కలుపుకోండి. మీరు హ్యాండ్తో కలుపుకున్నా కూడా ఓకే. హ్యాండ్తో అన్న కలుపుకోవచ్చు, లేదా ఇలా గరిటెతో అన్న కలుపుకోండి. హ్యాండ్తో కలుపుకుంటే బాగుంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్గా అయితే వస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీరైతే చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే చికెన్ని అర్ధగంట అయిపోయిందనమాట. అర్ధగంట అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. దీంతో అయితే మనం ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేసి చూసుకుందాం. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మనం కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సండే స్పెషల్, ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అనమాట. మాకు చికెను ఏదో ఒకటి, చికెనో మటనో చేపో ఏదో ఒకటి ఉంటుంది. మరి వచ్చేసేయండి మీరు కూడా కిచెన్లోకి. ఇదిగోండి, దానికి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఒక బే లీవ్ తీసుకున్నాను, కరివేపాకు ఒక గుప్పుడు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాను. పొడి మసాలా అనమాట, అంటే గరం మసాలా. ఇదిగోండి, లవంగాలు ఒక 5 తీసుకున్నాను, మరాఠీ మొగ్గ తీసుకున్నాను, షాజీరా తీసుకున్నాను కొంచెం ఒక స్పూను, ఇలాచీలు ఒక 3 తీసుకున్నానండి. ఇది మరాఠీ మొగ్గ అనమాట. ఇంకోటి జీరా కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, జీడిపప్పులు తీసుకున్నాను, చెక్క తీసుకున్నాను, శనిమం. వీటన్నిటితో కూడా నేను ఏం చేస్తానంటే వేయిస్తానండి. కొంచెం లైట్గా వేయించేసి, మాడకుండా వేయించి పౌడర్ వేసి పక్కన పెడతాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ చికెన్ అయిపోయింది, ఆల్రెడీ అర్ధగంట అయిపోయింది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. మీరు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనం స్టార్ట్ చేసుకుందాం కర్రీని. ఒక పాన్ తీసుకోండి, దాంట్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనకి మరిగిన తర్వాత మనం ఒక బేలీ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలని దీంట్లో వేసి వేయించేద్దాం అనమాట. ఇదిగోండి, ఉల్లిపాయలని ఈ విధంగా వేసి మనం శుభ్రంగా వేయించుకుందాము. ఉల్లిపాయలు వేగాలి అంటే ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. అందువల్ల మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ముందు ఉల్లిపాయలు. తర్వాత మనం కర్రీలు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ముందు ఉప్పు వేస్తున్నాం కాబట్టి. ఇలా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసేయండి. మనం సాల్ట్ కూడా వేసాము, ఉప్పు. ఈ విధంగా అయితే వేగనివ్వండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వండి. కలర్ చేంజ్ అవుతూనే మీకు చికెన్ కూర టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయలు పచ్చిగా అన్నీ మనం చేసుకున్నట్లయితే అంత టేస్ట్ అయితే మనకు ఉండవండి. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేగనించినట్లయితే చాలా చాలా బాగుంటుంది కర్రీ. చూసారుగా, మీకు కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయినట్టు. మీరు కూడా ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోండి, ఉల్లిపాయలని చేంజ్ అవనివ్వండి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని ఆ ఉల్లిపాయల్లో యాడ్ చేసి ఇలా కొంచెం మరీ గట్టిగా అటు ఇటు తిప్పేస్తే ముక్కలు అయితే చెదిరిపోతాయి కాబట్టి ఇలా మెల్లిమెల్లిగా అలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మగ్గనివ్వండి. ఈ విధంగా మీరు మగ్గనిచ్చినట్లయితే మీకు ఉప్పు, కారం అన్నీ ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టాం కదా, ఇప్పుడు ఇంకా పట్టుకుంటాయండి, మంచిగా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, మనం చూపించిన గరం మసాలా పౌడర్
తయారు చేసుకుందాం. దాన్నైతే ఒక వేయిస్తామండి. లైట్గా మాడకూడదండి, మాడితే మళ్ళీ మీకు కూర టేస్ట్ పోయిద్ది కదా. అందుకని మాడకుండా మీరు చక్కగా ఆ విధంగా మీరు చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి. పక్కన రెడీగా ఈ పొడినైతే మీరు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుని అలా పెట్టుకొని మీరు చికెన్ కూర వండుకున్నప్పుడల్లా మీరు ఉపయోగించుకోవచ్చు. అలా కూడా మీరు చేసుకోవచ్చండి. మీకు వీలుంటే అలా చేసుకోండి. ఇంకోండి ఇట్లా చూసారా, మగ్గిపోయింది కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేయాలి. ఆ వాటర్ వచ్చేసి ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, అంటే వాటర్ అంతా పోయిన తర్వాత మీకు నీసు వాసన అయితే ఉండదండి. కర్రీ చాలా బాగుంటుంది కూడా. ఆ నీళ్ళంతా పోయిన తర్వాత మనం ఏం వేయాలో వేసుకుంటే బాగుంటుంది. ఆ నీళ్ళైతే మీరు చికెన్లో నీళ్ళైతే పోవాలండి, పోయే వరకు కూడా మీరు ఉంచండి. ఇదిగోండి ఇప్పుడు కారం. నాకైతే నేను నేను మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసుకున్న కారం అయితే నాకు సరిపోలేదు, మనం చికెన్ని నానబెట్టుకున్నప్పుడు. అందువల్ల కొంచెం అయితే నేను కారం యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా నాకు సరిపోతే నేను యాడ్ చేసుకుంటాను, మీకు సరిపోతే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి. నేను చెప్పింది కొలతలు, అది ఎగ్జాక్ట్లీ కొలతలు, అవి సరిపోయే కొలతలు. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి, వాటర్ కూడా పోయినాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక 2 గ్లాసులు వాటర్ వరకు కూడా పోసేసుకోండి. 2 గ్లాసెస్ కంపల్సరీ పోయాల్సిందే. ఎందుకంటే అలా పోస్తేనే మీకు ఆ చికెన్ ముక్క ఉడికిద్ది. అలా చికెన్ ముక్క మెత్తగా ఉడికితేనే దాని టేస్ట్ బయటకు వస్తుంది. అంతేగాని చికెన్ ఉడకనట్టుగా గట్టి గట్టిగా ఉంటే మాత్రం బాగాదండి మీకు కర్రీ. ఎప్పుడైనా చికెన్ బాగా ఉడికితేనే దాంట్లో ఉన్న టేస్ట్ అయితే మీకు, అది ముక్క స్మూత్ అవ్వాలన్నమాట, మెత్తగా అవ్వాలి. అప్పుడే మీకు దాని టేస్ట్లో చికెన్ తింటుంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది. అది సంగతి. ఎప్పుడైనా మీరు కూడా ఆ విధంగానే చేసుకోండి. చూసారా, నాకు ఇంకా కొంచెం కారం ప్రియురాలని, ఉప్పు ప్రియురాలని అనమాట నేను. అందుకనే వేస్తూనే ఉంటాను. మీరు మాత్రం చూసి వేసుకోండి అమ్మో, చూసి వేసుకోవటమే మంచిది. ఎందుకంటే నాలాగే వేసారంటే కారం కారంగా ఉంటే మీరు చిన్నపిల్లలు తినాలనుకోండి తినలేరు కదా. నాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి నేను కారం కారం వేసుకుంటాను. నా నోరు బాగానప్పుడు నేను కారం వేసుకుంటాను, నోరు బాగున్నప్పుడు కారం తక్కువ వేసుకుంటాను. అలా కాకుండా మీరు కరెక్ట్గా సరిపోయేలాగా ముందేసిన దాంతో వండుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు. ఇప్పుడైతే 2 గుప్పుళ్ళ కొత్తిమీర అయితే అలా జల్లేసేసి మీరు మూత పెట్టేశానండి. చూసారు కదా, మనం పెట్టిన ఇప్పుడు ఎంత టైం పట్టిద్ది అనుకుంటున్నారు ఇది ఉడికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టిద్దండి. ఎందుకంటే చెప్పాను కదా నీకు ముందే, మెత్తగా ఉడికితేనే మీకు టేస్టు అని. దానివల్ల మీరు తప్పనిసరిగా అయితే మీరు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే మాత్రం ఉడకనివ్వాల్సిందే. మరి అది ఉడుకుతున్నప్పుడు నేను మీతో మాట్లాడాలి కదా కొంచెం. ఏంటి మంచి చెడు మాట్లాడదామని చెప్పి నుంచున్నాను నేను ఇక్కడ వంటగదిలో. ఉడుకుతుందండి, అయిపోతుంది కర్రీ. అయిపోయాక మీకు చూపిస్తాను నేను. అట్లాగే తిని కూడా నేను టేస్ట్ కూడా చూపించాలి కదా మీకు నేను, అది కూడా చెప్తాను. బాగుంటేనే వండుకోండి మీరు, లేకపోతే వద్దు. చూసారు కదా, అయిపోయిందండి కర్రీ అయిపోయింది. ఇంకా దీంట్లో వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కర్రీ అంటే నేను 20 నిమిషాలు చెప్పాను మీకు, ఇప్పుడు మాత్రం అది ఒక 10 నిమిషాలు మాత్రమే ఉడికింది. ఇప్పుడు మూత తీస్తున్నాను అనమాట. మూత తీసి చూస్తా, దాంట్లో ఇంక వేయాల్సిన 2 పదార్థాలు ఉన్నాయి. అది ఆ టైంలో వేస్తేనే చికెన్కి టేస్ట్ వస్తుందన్నమాట. అందువల్ల నేను ఆగాను. ఇంకో విషయం ఇంకేదైనా అనుకోవద్దు మీరు, అందుకే ఆగాను. ఇప్పుడు మూత తీసి చూడండి ఏం వేస్తానో. మీరు వేసేయి మనం ఎప్పుడు వేసేయే, కానీ టైం చేంజ్ చేసామన్నమాట అంతే. గుమగుమలాడుతుందండి మంచిగా. ఆయిల్ కూడా పైకి తేలేసింది. ఆయిల్ పైకి తేలేసిందంటే కూర ఉడికినట్టే అని మనకు తెలుసు కదా. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయిల్ చుట్టుపక్కకి వచ్చిందంటే కర్రీ ఇంకా అయిపోయింది అని కదా. ఇప్పుడు మీరు ఇంత పులుసు ఉందేంటి అని అనుకోవద్దండి. దీన్ని మీరు కింద మామూలుగా సర్వ్ చేసుకున్న తర్వాత వేడి తగ్గిన తర్వాత అసలు ఆ పులుసు ఉండదండి. ముక్కలు మొత్తం పీల్చేసుకొని ఉంటాయి. కాబట్టి మనం ఆ మాత్రం పులుసు పెట్టుకోవాలి. లేదా మొత్తం ఎగిరిందనుకోండి మీకు ఫ్రై లాగా మిగులుతుంది. అది మరొక అన్నంలో కలుపుకోవటానికి. ఇదిగోండి పక్కన మాకు లంచ్లోకి అన్నం నేను రెడీ చేసుకుంటున్నాను. లంచ్లోకి అన్నం అయితే రెడీ చేస్తున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది కదా.
ఇంకొక 7 నిమిషాలు ఉంచుతాను. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 7 నిమిషాల వ్యవధిలో ఏమేస్తానో అనేది అయితే మీరు ఒకసారి చూడండి. చిన్న రోలు మీ దగ్గర ఉంటే ఆ రోలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి. మీరు వేయించాల్సిన అవసరం లేదండి గసగసాలు. అలా వేయించకుండానే వేసుకోవచ్చు. వేయించకుండానే అలా వేసుకొని అలా మెత్తగా నూరేసి ఆ గసగసాలను దాంట్లో యాడ్ చేసేయండి. ఇలా నూరిన తర్వాత మీరు దాంట్లోకి వేసేసుకోండి. ఇలా మీరు వేసేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో నా దగ్గర గరం మసాలా పౌడర్లో ధనియాలు కూడా మిక్స్ చేసి ఉంటాయండి. కాబట్టి నేను ఆ పౌడర్ని ఇప్పుడు కొంచెం వేస్తానన్నమాట. ఒక అర స్పూన్ వరకు కూడా దాన్ని కూడా యాడ్ చేసేసి మనకి ఇంకా ఫినిష్ చేసి దించేసుకోవచ్చు. ఈ గరం మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఈ ధనియాలు యాడ్ చేస్తే ధనియాల పొడి అయిపోయిందండి. ఇంకా 2 మినిట్స్, ఒక 2 నిమిషాల్లో మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారా, వాటర్ అయితే మీకు ఎవాపరేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మీరు కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ముక్క ఉడికిద్దండి. 2 గ్లాసులు నీళ్ళు పోసాం కాబట్టి తప్పకుండా ఉడికిద్ది అది. ఇప్పుడు ఒక దాంట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ టేస్ట్ చూడండి, బాగుంటుందండి కర్రీ. ఈ విధంగా ఒకసారి మీరు ప్రయత్నించండి, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇదిగోండి గరం మసాలా, దాంట్లో ధనియాల పౌడర్ కూడా కొంచెం ఉంటుందని చెప్పాను కదా మీకు. అంటే 2 కలిపింది మాత్రమే నా దగ్గర ఉంది, అందువల్ల వేయాల్సి వచ్చింది. ఇదిగోండి ఇట్లాగా కలిపేస్తున్నాను. 2 మినిట్స్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకా మనం ఈ కర్రీని కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకుందాం. లంచ్ని అయితే మనం స్టార్ట్ చేసుకుందామండి. లంచ్ చాలా లేట్ అయిపోయింది, 2:30 దరిదాపు 3 అవుతుంది. కాబట్టి లంచ్ని తిందాం. ఇదిగోండి నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. రైస్ అయిపోయిందండి, కుక్కర్లో రైస్ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇది వేడి అది వేడి, తిని చూపించాలంటే చాలా కష్టం మీకు. అందుకని దాన్ని పక్కన కొంచెం చల్లారనిద్దామని అన్నం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీని తీసుకెళ్ళి దాంట్లో వేసుకొని టేస్ట్ చూసి ఎమ్మీగా ఉందా లేదా అనేది మీకు నేను చెప్తాను. నేను టేస్ట్ చూసినాకే మీరు వండుకోండి ఈ పద్ధతి, లేకపోతే వద్దు. ఎందుకంటే మీకు తెలియదు కదా ఎలా ఉంది అని. నేను చెప్పింది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, లివర్ ముక్కలు అవన్నీ వేసుకునేది నేనేనండి. లివరు, కందనకాయ ఉంటాయి కదా, కొంచెం స్పెషల్ ముక్కలు అనమాట అవన్నీ. చికెన్లో చాలా టేస్ట్గా ఉంటాయి, ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు. నాకైతే చాలా ఇష్టం అండి. కందనకాయ అంటారు కదా, అది కావాలని తెచ్చుకుంటాను నేను. లివర్ ఒకటి, కందనకాయ ఒకటి, ఇంకో ఏదో గుండికాయ ఉంటాయండి, అవన్నీ కూడా నేను వేసుకొని తింటూ ఉంటాను పులుసు పూసుకొని. ఇదిగోండి ఇప్పుడైతే మనం టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా కాలిపోతుందండి, వేడిగా ఉంది, ఇది చేతులు కాలిపోతున్నాయి. ఎలా ఉంది? ఒక్క ముద్దలో మనకి టేస్ట్ తెలియదండి, 2 ముద్దలు పెట్టుకుంటేనే ఎగ్జాక్ట్లీ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది. ఓకే, బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరైతే మాత్రం ఈ కర్రీని తప్పకుండా టేస్ట్ చేసుకొని మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ట్రై చేసుకొని ఏ విధంగా వచ్చింది అనేది నాకు చిన్న కామెంట్ చేసి మీరు చెప్పినట్లయితే నేను సంతోషిస్తాను. చాలా 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 సంతోషిస్తానన్నమాట. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా మీ లంచ్ని స్టార్ట్ చేసేసేయండి. లంచ్ని స్టార్ట్ చేసి ఇలాగ చికెన్ కర్రీస్ కానీ అవి
చేసుకొని తినండి. ఈ పద్ధతిలో చికెన్ కర్రీని చేసుకొని అయితే తినండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈ పద్ధతిని చేసుకోండి. ముక్కలు కూడా బాగున్నాయండి, ముడికిని చక్కగా, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసాం కదా, అందువల్ల. ఓకేనండి. సూపర్ టేస్ట్గా అయితే కూర ఉంది అనేది చాలా నిజం. మీరు వండుకుంటే మీరు చెప్తారు నాకు. థ్యాంక్ యూ అండి. ఈ పద్ధతిని అయితే అవలంబించండి, ఇలాగైతే వండుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.